మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. తెల్లారిసరికి నిన్నే కేసు కాదు పొట్టు పడాలి. చాలా దొరికిండు మా ఇంటికి 10 సార్లు లేదురా నువ్వే కదా ఎందుకు చెప్పు. రాత్రి మీరు రాకపోతే మొత్తం కాల్ చేయదు. సరే ఏం చేయదు. ఎన్ని గంటలకు వచ్చినావు? 3 గంటలకు వచ్చినాను. 3 గంటలకు వచ్చినావు. అంతసేపు ఏడున్నావు? మరి ఇప్పుడు మీ ఉన్నాను చెప్పి ఏడున్నావు? అక్కడ అవుట్ సైడ్ ఉన్నాను. ఎట్ సైడ్? అవుట్ సైడ్ కూర్చున్నా. అటు సైడ్ కూర్చున్నావు అంటే డీజే బంద్ అయినాక డీజే ఆఫ్ అయిపోయినాక వచ్చినావు. అంటే ఇక డీజే బంద్ అయినాక వీళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి నువ్వు పోయినావు. డీజే నడుస్తున్నా కూడా వచ్చినాను. డీజే నడుస్తున్నా కూడా వచ్చినావు. అమ్మ ఇంత డేరా ఏడంగా వచ్చిందిరా నీకు? నేను ఏడిపోయినా నిన్న రామ్నగర్ కాళ్ళ పడ్డాను. రామ్నగర్ కాళ్ళ పడ్డా. మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇక్కడ కోటరాసులు అక్కడ బడి అనుకునే కదా. ఏ బడి? సంవత్సరం పడుకుంటే ఒక బడి ఉండే కానీ ఇక్కడ సంవత్సరం బడి పక్క పండి ఒక బడి ఉండే కాలేజా మొగోళ్ళది. అయితే 2 స్లాప్ ఇల్లు ఉండే. అది కాకుండా 3 ఇంట్లో పడ్డా. అల్లా పడితే అల్లేం దొరకలేదు. ఇంకా అంతే ఇక 2 ఇళ్ళ పడ్డాను. ఎక్కడ పోలేదు. ఇవాళ ఎక్కడ పోలేదు. ఇక్కడికి వచ్చే వరకు అన్న పట్టుకో. దేనికి వచ్చినావు ఇక్కడికి? ఫస్ట్ ఎన్ని గంటలకు? ఫస్ట్ 8:30కు వచ్చిన నల్గొండ నుంచి ఇక్కడికి. 8:30కు వచ్చిన. 8 దాకా అక్కడిక్కడనే తిరిగిన. కరెక్ట్ 8 అయిపోగానే వచ్చిన. 1:30కు మళ్ళీ ఊళ్ళోకి వచ్చిన. అప్పటిదాకా ఏం చేసినావు? అప్పటిదాకా ఎక్కడ అటు ఇటు తిరిగినావుగా? అటు ఇటు తిరిగినావు. 2 గంటలకు వచ్చి గడ కూర్చుంటే మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాను. కాను చెట్టు కాడ ఇక్కడ బజ్జీల బండి ఉండే. ఆడ కూర్చున్నా. ఆడ కూర్చుంటే 3 గంటలకు వచ్చి ఉండిలో పైలు తీసి అన్న వచ్చి పట్టుకున్నాను. సౌండ్ వచ్చింది. అంటే నీకు డీజే ఉన్నప్పుడు వచ్చినాను? డీజే ఉన్నప్పుడు వచ్చినాను. బంద్ అయినాక వచ్చినావు? డీజే ఉమ్మగుతున్నప్పుడు వచ్చినాను. వచ్చి ఏం చేసినావు? డబ్బులు తీసుకుంటే అన్న వచ్చి పట్టుకుని సౌండ్ వచ్చింది. అంటే తాళం బలగొడుతున్నావా లేకపోతే? తాళం ఏం బలగొట్టలేదన్న. కింద ఉండి చేయబెట్టి డబ్బులు తీసినాను. తీయొస్తుంది అన్న. ఎట్లా ప్లానింగ్ ఏంది? అట్లా తీసుకున్నాను. అట్లా తీస్తావు? చేయదు నీకు లోపల పోతుంది. అట్లా కిందంగా తీసినా. కిందంగా అంటే ఎట్లా? కిందంగా ఏముంది? కింద మొత్తం లాక్కుంటుంది. మొత్తం ప్యాక్ ఉంటుంది. బొక్కుందా? కిందంగా పొక్కున్నాను. రేకుతో కొంచెం చేయి పైకి కొంచెం అసలు అని తీసినాను. రేకు లేకపోతే అట్లా ఉందా? కొంచెం పైకి అన్నాను. రేకు పైకి. దేనితో అన్నావు? ఇప్పుడు నేను గుళ్ళే తీసుకోబోతా. దేనితో అన్నావు? ఇప్పుడు నేను గుళ్ళే తీసుకోబోతా. నువ్వు ఎట్లా చేస్తావు? చేసావు ఇప్పుడు? లేదు నువ్వు ఎప్పుడు? అప్పుడు అది వరకు కేసు గుడి కేసులు 4 కేసులు ఉన్నాయన్న. గుడి కేసులు ఉన్నాయి? అవునరా. నేను ఏమంటున్నా అంటే అది కాదురా, ఏంటి చేసినావు దాన్ని ఫస్ట్ ఆ గుండె అనేది ఎట్లా ఓపెన్ చేసినావు? ఒకసారి కటింగ్ ప్లేట్తో నాకు పైకి అన్నాను. ఇప్పుడు కాదన్న. అప్పుడు ఫస్ట్ కేసులు ఆ కేసులు అన్న. అప్పటి నుంచి అదే అట్లా కంటిన్యూ అవుతుంది. అది అట్నే అవుతుంది. అది అట్లే ఉంది. అంటే నువ్వు కట్ చేసింది అట్లే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.